నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. సికింద్రాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పావల్లి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధి బన్సీలాల్పేట్, సిసి నగర్, ఫేస్ 1, 2, 3, 4 బస్తీలలో కమ్యూనిటీ కాంటాక్ట్ 250 మందితో పలు బస్తీలలో సర్చ్. సరైన పత్రాలు లేని 80 2 వీలర్స్, ఒక 4 వీలర్, ఓ ఆటో, 31 బీర్ బాటిల్స్, 4 క్వార్టర్స్తో పాటు ప్రభుత్వ నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్న పోలీసులు 8 మంది అనుమానితులను 3 రౌడీ సీటర్స్ అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చినట్లు డీసీపీ తెలిపారు. ఇక నుండి ఎప్పటికప్పుడు కమ్యూనిటీ మీటింగ్స్ ఏర్పాటు చేసి అవేర్నెస్ కల్పిస్తాము. గాంజాతో పాటు డ్రగ్స్ పై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకుంటాము. ఇలాంటి సర్చ్ ఆపరేషన్స్ వల్ల యువతలో మార్పు వస్తుందని బస్తీవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు సిపి హైదరాబాద్ గారి ఆదేశాల మేరకు గాంధీనగర్ డివిజన్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో సిసి నగర్ అనే ఏరియాలో కమ్యూనిటీ కనెక్ట్ అండ్ కార్డనెన్స్ సర్చ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి సుమారు 250 మంది పోలీస్ పర్సన్స్ పాల్గొనడం జరిగింది. వేరే సర్చ్ పార్టీస్ అండ్ కట్ ఆఫ్ పార్టీస్ తో మనం ఏరియా అంతా కూడా అసాంఘిక కార్యక్రమాలు కానీ ఎవరన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ కానీ ఉంటారేమో అని వాళ్ళ కోసం వెరిఫై చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకి ఒక బెల్ షాప్ నుంచి ఒక 31 బియర్ బాటిల్స్, తర్వాత డాక్యుమెంట్ సరిగ్గా లేనటువంటి, నంబర్ ప్లేట్ సరిగ్గా లేనటువంటి వెహికల్స్ సుమారు 80 2 వీలర్స్, ఒక 3 వీలర్ అండ్ ఒక 4 వీలర్ కూడా దొరకడం జరిగింది. అలానే ఇక్కడ మనకి ఈ ఏరియాలో 8 మంది సస్పెక్ట్స్ ఉంటారు. ఈ ఏరియాలో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అలానే 3 రౌడీ షీటర్స్ కూడా ఉంటున్నారు. వాళ్ళు కూడా ఎటువంటి కార్యక్రమాల్లో, ఎటువంటి కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారంటూ వాళ్ళతో మాట్లాడడం జరిగి వాళ్ళకి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనకూడదని చెప్పి హెచ్చరించడం జరిగింది. అలానే మనము ఏరియాలో తిరుగుతున్నప్పుడు లేడీస్తో అవ్వచ్చు, పెద్దవాళ్ళతో అవ్వచ్చు, యంగ్స్టర్స్తో ఇంటరాక్షన్ కూడా అవ్వడం జరిగింది. అవుతూ వాళ్ళకి ఇక్కడ ఈ ఏరియాలో ఏవైనా స్పెసిఫిక్గా సమస్యలు ఉన్నాయా అని చెప్పి కనుక్కోవడం జరిగింది. ఎటువంటి ఈవిటీజింగ్ గురించి కానీ, లేకపోతే గాంజా తీసుకుంటుంది ఎవరన్నా ఉంటున్నారా అని వెరిఫై చేయడం జరిగింది. అలానే పాన్ షాప్స్ లో కూడా మనము వెరిఫై చేసినప్పుడు గుట్కాలు కూడా దొరికాయి కొన్ని. వీటి మీద కూడా పెట్టి కేసు వేయడం జరుగుతుంది. దెన్ సైబర్ క్రైమ్ కి సంబంధించి, అట్లానే షీటింగ్స్ కి సంబంధించి, యాంటీ డ్రగ్స్ కి సంబంధించి కూడా యంగ్స్టర్స్ తో మాట్లాడి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఇక్కడ ఒకప్పుడు సిసి నగర్ అంటే కొంచెం నోటోరియస్ అండ్ స్లమ్ ఏరియా అట్లా ఉండేది. అప్పటికి ఇప్పటికి పరిస్థితులు చాలా మారడం జరిగింది. ఇప్పుడు చూస్తే చాలా మటుకు అందరూ ఎవరికి వాళ్ళు బిజినెస్ కానీ, ఎంప్లాయిడ్ కానీ అయ్యి, ఎడ్యుకేటెడ్ అయ్యి, ఇట్ ఇస్ మచ్ బెటర్ ప్లేస్ నౌ. దానికి సంబంధించి ఇక్కడ మనకి కమ్యూనిటీకి సంబంధించిన పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఐ రిక్వెస్ట్ దెమ్ ఆల్సో టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. రండి రండి. మీరు అన్నట్టు ఒకప్పటి కన్నా కూడాను యంగ్స్టర్స్ లో అవ్వచ్చు, కాలనీస్ లోకి అవ్వచ్చు, కొంచెం గాంజా వాడకం పెరిగింది. పెరుగుతున్న క్రమంలో ఆ ట్రెండ్ గమనించి పోలీస్ యొక్క ఎన్ఫోర్స్మెంట్ కూడా అట్లనే పెరుగుతోంది. మీకు తెలుసు, స్టేట్ లెవెల్లో టీజీ న్యాప్ అని చెప్పి ఒక స్పెషల్ ఆర్గనైజేషన్ కూడా పెట్టడం జరిగింది. అట్లనే ఇన్వెస్టిగేషన్ కూడా ఈ కేసెస్ లో పక్కాగా జరిగేటట్టు, వాళ్ళకి శిక్ష పడేటట్టు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఎమ్మెల్యే పార్థసారథి కార్యకర్తలపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్న కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుక నాగేశ్వరరావు జగ్గంపేటలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ 16 జూన్ 2025 తారీఖున కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఎమ్మెల్యే పార్థసారథి అక్కడ నిర్వహించిన ఒక సదస్సులో వేదికపైకి ఆ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ని స్టేజ్ పైకి ఆహ్వానిస్తుండగా పక్కనే ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఆ సర్పంచ్ని స్టేజ్ పైకి పిలుస్తున్న ఎమ్మెల్యే గారికి ఆయనను స్టేజ్ పైకి పిలవద్దు, ఆయన ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ సర్పంచ్కి స్టేజ్ పైకి ఎక్కి అర్హత లేదని పిలుస్తున్నటువంటి ఎమ్మెల్యే పార్థసారథికి పక్కనున్నటువంటి కార్యకర్త హితబోధ చేస్తున్నారు.
అయ్యా సర్పంచ్ నువ్వురా నువ్వు ఒక నిలబడుకున్నావురా రాడా ఏమయ్యా క్రిస్టియనా సరే ఎందుకని కదా మనం సర్పంచ్ కూడా మనం నిధులేస్తా ఉన్నాం నేరుగా నరేంద్ర మోదీ. నా పేరు మురారి రవికుమార్, దళిత ప్రజాశక్తి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిని. మరి చూశారు ప్రజలందరూ కూడా ఇటీవలే మరి ఆదోని శాసనసభ్యులు పార్థసారథి గారు చూపించినటువంటి కుల వివక్షత, ఒక ఎస్సీ మాల కులస్తుడు అతను కూడా ప్రజాప్రతినిధి అయి ఉండొచ్చు. మరి ఎమ్మెల్యే తీరు ఎలాగుందంటే అక్కడ బీజేపీ మరి మీటింగ్ ఏదో జరుగుతూ ఉంది. ఆ మీటింగ్ పర్పస్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా స్టేజ్ మీదకి ఆహ్వానించే క్రమంలో ఏం జరిగిందంటే మీరు ఆ వీడియో కూడా ప్రపంచంలో ఉన్న ప్రజలంతా కూడా చూసుంటారు. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అంటే కుల వివక్షత, మాలమాదిగలను దూరం పెట్టడమా? అందుకే కదా ఈరోజు పరిస్థితి ఎలాగుంది. దళితులంతా క్రైస్తవులుగా మారటాల కారణం ఏంటంటే మీ బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి అలాగే మరి ఆ దళితుడిని మరి పైకి స్టేజ్ మీదకి ఎక్కించడానికి కూడా అర్హత లేకుండా చేశారు. చాలా దారుణంగా స్టేజ్ మీద అవమానపరిచారు. పక్క నుంచి ఒక ఆమె ఆడి ఎస్సీ అండి అని స్టేజ్ ఎక్కించొద్దని చెప్పేసి చెప్తే ఆ మాట మీద మరి ప్రజాప్రతినిధి, ప్రజలందరికీ కావాల్సినటువంటి ఎమ్మెల్యే పార్థసారథి ఈ విధంగా మరి బిహేవ్ చేయడం కరెక్ట్ కాదని దళిత ప్రజాశక్తి నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జై భీమ్. జై భీమ్. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన పథకాన్ని మరింత నాణ్యతగా అందించేందుకు ప్రభుత్వం సన్నబియ్యం సరఫరా చేస్తోంది. సన్నబియ్యంతో వడ్డించే భోజనం నాణ్యంగా, రుచికరంగా ఉందని సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామం విద్యార్థులు తెలిపారు. గత ప్రభుత్వంలో పాఠశాలల్లో భోజనం తినాలంటే తీవ్ర ఇబ్బందులు పడేవారమన్నారు. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం, సన్నబియ్యంతో ఆహారం అందించడం సంతోషంగా ఉందని సంతమాగులూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ తేలప్రోలు రమేష్ మరియు మండల టీడీపీ నాయకులు దొద్దెల్ల గాలయ్య తెలిపినారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ పరిధిలోని మనుగూరు ప్రైవేట్ పాఠశాలల తీరుపై సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నే రవి సామాజిక మాధ్యమం వాట్సాప్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ఫీజు స్కూళ్లలో పుస్తకాలు వ్యాపారం చేయడం సరికాదని ఆలోచించి ఇకనైనా పద్ధతులు మార్చుకోవాలని, పాఠశాలల్లో కనీస వసతులు కల్పించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మరియు సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా కర్నే రవి ఆవేదన వ్యక్తం చేశారు. మనుగూరు మండలంలోని విద్యార్థిని తల్లిదండ్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారికి, మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు గారికి, సిపిఐ పార్టీ నాయకులు బొల్లోజి ఐదేచారి గారికి, తరిగా బీజేపీ నాయకులు విక్షపతన్న గారికి, ఐఎఫ్టీ పార్టీ మధుసూదన్ అన్న గారికి, అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ మనుగూరు మండలంలో ప్రైవేట్ స్కూళ్ళు మరియు బుక్ స్టాళ్ళు కలిసి ఒప్పందం మీద పుస్తకాల పేరుతో అధిక ధరలకు అమ్ముతూ సామాన్యుడి నడ్డి విడుస్తున్నారు. కడప జిల్లాలోని చాపాడు మండలం బద్రిపల్లె దిగంబర వీరయ్య స్వామి ఆరాధన ఉత్సవాల సందర్భంగా గురువారం ఎడ్లబండ లాగుడు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 8 జతల ఎద్దులు పాల్గొన్నాయి. బాపట్ల జిల్లా సంతమాగులూరుకు చెందిన తేజస్విని ఎడ్ల జత ఎక్కువ మీటర్ల లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. వారికి నిర్వాహకులు 60,000 రూపాయల ప్రైజ్ మనీ అందించారు. సంతమాగులూరు మండల టీడీపీ నాయకులు
దుద్దెల గాలయ్య గారు అభినందించారు. పెట్టుబడిదారులు ప్రయోజనాల కోసం కార్యవర్గాన్ని బలిచే 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేసి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాప్రా సర్కిల్ కమలానగర్లోని సిపిఎం పార్టీ కార్యాలయం భవనంలో సిఐటియు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సిఐటియు ప్రధాన కార్యదర్శి జె చంద్రశేఖర్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు ఎర్రా అశోక్, ఏఐటియుసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శంకర్ రావులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ గా తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నదని, ఈ కోడ్స్ కార్మికులకు తీవ్ర నష్టం చేస్తున్నదని, ఉద్యోగ భద్రతపై ప్రభావం పడుతుందన్నారు. ఎంప్లాయ్మెంట్ దగ్గరికి పోతే ఇప్పుడు పరిస్థితి ఎట్టొచ్చిందా అంటే నువ్వు ఇళ్ళలో పని చేస్తావా, చేయడానికి పని దొరకడం లేదు. కారణం ఏమంటే ఏదైతే పబ్లిక్ సెక్టార్ సంస్థలన్నిటినీ కూడా ఈ పెట్టుబడికి ఉన్న మనుషులు ఓట్లకు పనికొస్తారు. అంటే వీళ్ళకు మనం డబ్బులు ఇస్తే మనకు ఓటేస్తారు. అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం కూడా ఇప్పుడు ఏమైపోతున్నామంటే కార్మిక వర్గమే కానీ సామాన్య ప్రజలే కానీ మనలను ఈ పెట్టుబడిదారులే కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో పాలకులు మనం ఎన్నికలలో వాగ్దానాలు చేస్తుంది. ఆయన కూడా చేసిండు. ఎవరు? నరేంద్ర మోడీ. వెలిగిస్తాను, అది చేస్తా, ఇది చేస్తాను. ఏం చేస్తున్నాయా? భూమిలో ఉన్న ఖనిజ సంపదను తీసుకో. నిన్నగాక మొన్న మోడీ చెప్పాడు, పబ్లిక్ సెక్టార్లో ఉన్న బ్యాంకుల యొక్క షేర్స్ మొత్తాన్ని అమ్మేస్తామని చెప్పాడు. రాజానగరం నియోజకవర్గ కోరుకొండ మండలం దోసకాయలపల్లి బూరుగుపూడికి సంబంధించిన జక్కపు చెరువులో ఉన్న గుర్రపు డెక్కను తొలగించడానికి, కాలువ శుభ్రపరచడానికి రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బలరామకృష్ణ 6 లక్షల రూపాయలు నిధులు కేటాయించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కంటే కేశవరావు తెలియజేశారు. వచ్చిన తర్వాత అండి ఈ తూటుకాడకి అందరికీ నమస్కారం అండి. ఈ జగ్గప్ప చెరువు అనేటువంటిది బూరుగుపూడి దోసకాయపల్లి గ్రామాల రెండింటిలో కూడా జీవనాలు లాంటిది. ఎన్ని కరువు కాటకాలు చేసరే ఎంతో ఉత్తమమైన చెరువు కాబట్టి మాకు ఎప్పుడు కూడా కరువు అనేటువంటి కనిపించకుండా చేసింది దోసకాయపల్లి బూరుగుపూడి గ్రామాలకు రెండింటికి సంబంధించినటువంటి చెరువుది. ఈ చెరువు ఈ మధ్య అశ్రద్ధ చేయడం కారణంగా 9 సంవత్సరాల క్రితం మెయింటెనెన్స్ చేశారు. మెయింటెనెన్స్ చేయగా నీరంతా కూడా ఉరబడక పెరిగిపోయి నానా చండాలమైన తుప్పలు పెరిగిపోయి చెట్లు పడిపోయి కాలం కంప్లీట్ గా మూసిపోయిన తరుణంలో మన బొత్స బలరామకృష్ణ గారికి మేము విన్నవించుకున్న విషయం ఎలా ఉందని చెప్పేసి వెంటనే ఆయన స్పందించి ఈ కాలువ నిమిత్తంగా మాకు 6 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించారు. మరి చేయించారు కానీ చాలదండి. దీని పరిస్థితి చూశారు కదా, కాలువ అనేటువంటిది ఎంత చండాలంగా అవ్వాలో అంత చండాలంగా అయిపోయిందండి. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. సైడు కాలువ నుంచి మురుగు తీసి ఊరికి దూరంగా పారవేయటం, గ్రీన్ అంబాసిడర్స్ అనగా హరిత రాయబారుల ద్వారా చెత్త గ్రామంలో ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించి తడి పొడి చెత్తగా విభజించి ఊరు బయట ఉన్న సాలిడ్ హెల్త్ ప్రాసెసింగ్ సెంటర్ వద్దకు చేర్చటం, అక్కడ వర్మీ కంపోస్ట్ తయారు చేయటం, వాటి నుండి రెవెన్యూ జనరేటర్ చేయడం జరుగుతుందని ఏల్చూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎంవి పూర్ణచంద్ తెలిపి ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో
మండల టీడీపీ నాయకులు దుద్దెల గాలి అయ్యగారు పాల్గొని అన్నారు. మాగులూరు మండలం ఏల్చూరు గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్యక్రమాలు మొదలైనవి. మురుగు కాలువల నుంచి సిల్ట్ తీసేయడం జరుగుతుంది. మరలా తర్వాత ఆ సిల్ట్ని గ్రామానికి దూరంగా పడవేయటం జరుగుతుంది. గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. గ్రీన్ అంబాసిడర్లు 10 మంది ఉన్నారు. తడి పొడి చెత్తగా విభజించి ఆ మొత్తాన్ని గ్రామం బయట ఉన్న SWPC షెడ్ అంటే సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్ వద్దకు తరలించడం జరుగుతుంది. జరిగినాక అక్కడ పొడి చెత్తను మనం గాజుగా ఇనుముగా కాగితాలు అట్టపెట్లు ఈ విధంగా పొడి చెత్త వాటిని తీసుకెళ్ళి మళ్ళీ మనము కంపోస్ట్ తయారు చేయడం జరుగుతుంది. వర్మీ వామ్స్ తోటి వర్మీ పిట్స్లో వేసి ముందుగా ఎరువును వేసి తర్వాత మన తడి చెత్త ఆల్రెడీ సెమీ కంపోస్ట్ తయారు చేసుకున్న తడి చెత్తను అక్కడ వేసి అక్కడ నుంచి మనం వర్మీ కంపోస్ట్గా తయారు చేయడం జరుగుతుంది. జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, గౌరవ డాక్టరేట్ గ్రహీత, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన కళాకారుడు డాక్టర్ గుర్రం దయాకర్. ప్రతి ఒక్కరూ యోగా చేయాలి, ఆరోగ్యంగా ఉండాలని, యోగా గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఒక ప్రత్యేకమైన విగ్రహాన్ని తయారు చేస్తుంటారు. మరి ఈసారి గుండుపిన్నుపై ఒంటికాలుతో నిలుచుని నటరాజు మరియు బ్యాలెన్సింగ్ యోగా ఆసనం చేస్తున్న మహిళా విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహం తయారీకి 10 గంటలు సమయం పట్టిందని అన్నారు. మీసాలు గడ్డం గీసుకునే వాళ్ళని చూసి ఉంటాం. కనుబొమ్మలు గీసుకునే నాయకుడిని ఎప్పుడైనా చూసామా? వరంగల్ జిల్లాకు చెందిన కనుబొమ్మలు లేని నాయకుడు 15 ఏళ్లు టీడీపీని భ్రష్టు పట్టించాడని, చంద్రబాబును ఓడగొట్టి అతను మాత్రం మంత్రి పదవి అనుభవించాడని సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కొండా మురళి వ్యాఖ్యలపై భగ్గుమంటున్న అధికార ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు అత్యవసర భేటీ. పాల్గొన్న కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, నాగరాజు, నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి. మరి ఆయనే పాపం కేసీఆర్ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు, అది నాశనం అయిపోయింది. ఏం చేస్తున్నాడు ఆయన ఎందుకుంటారు స్పెషలిస్టు. మరి ఈరోజు మీకు ఒకటే మాట చెప్తున్నా, కొండ మూరి లెక్క మీకు ఇద్దరు ఉంటే, కొండ మూరి లెక్క మానవత్వం ఉంటే మీ
మీరు బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు రాజీనామా చేసి మనకి సురేఖ నిలబడుతుంది తన పరిస్థితి ఏంటని పరకాల్లో కూడా దరిద్రమైన నాయకుడు తయారయ్యాడు. 75 ఏళ్ళ ముసలోడు మన నాయకుడికి వచ్చాడు 2 గాళ్ళు అందుకున్నాడు. పాత ఎమ్మెల్యే ఎక్కడే ఈ ఒక్కసారి నన్ను గెలిపి వచ్చేసారి నీకే వదిలిపెడతా అని చెప్పాడు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం రాయగూడెం గ్రామంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ ఉపాధ్యక్షులు బోయిన వేణుగారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షులు ప్రస్తుత పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.